రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. చదువు విషయంలో తల్లిదండ్రులు అమ్మాయిల కంటే అబ్బాయిలకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఆడపిల్లను చదివిస్తే ఏదైనా సాధిస్తారని వివరించారు మంత్రి. సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పించారని గుర్తు చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఫిష్ మొబైల్ ఏర్పాట్లను అందిస్తున్నామని చెప్పారు సీతక్క. సోలార్ ప్లాంట్ కూడా మహిళలకు ఇస్తున్నామని తెలిపారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు సీతక్క. హైదరాబాద్ ప్రజాభవన్లో 25 మంది మహిళా లబ్ధిదారులకు ఫిష్ మొబైల్స్ వెహికల్స్ ను అందజేశారు మంత్రి. కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, అధికారులు పాల్గొన్నారు. మరి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మనందరికీ శుభాకాంక్షలు. మనం మహిళలు, ముఖ్యంగా మహిళలందరికీ కూడా చదువుల తల్లి సావిత్రిబాయి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దేశంలో మొట్టమొదటిసారి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ మహిళా దినోత్సవంగా, మహిళా టీచర్స్ దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను ఎక్కువ ఎంకరేజ్ చేయాలని లైన్లో చూసినప్పుడు ఎప్పుడు కూడా మహిళా ఓరియంటెడ్. ఎందుకంటే ఈ సమాజంలో బాగా తొక్కిపడ్డ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తూనే ఉంది తొక్కి పెట్టడం అనేది. ఇట్లాంటి అణిచివేతలు, చదువు కూడా ఇప్పటికి కూడా ఇళ్లకి వెళ్తే మగవాళ్ళు చదువుకోవాలి, ఆడవాళ్ళు అవసరం లేదు అనేటువంటి ఒక ఫ్యూడల్ భావజాలం. కానీ ఈరోజు అందరం ఈక్వల్ అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది. దానికంటే ముందు మరి విద్యకు మహిళలు దూరం ఉండాలి అన్నప్పుడు మరి సావిత్రిబాయి పూలే లాంటి మహనీయురాలు ముందుకొచ్చి మరి వారి భర్త అయినటువంటి సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు మరి ఈ సమాజాన్ని నేను బాగు చేయాలంటే ఫస్ట్ నా ఇంట్లో నుంచే మొదలు కావాలని చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలే గారితో పెళ్లి అయిన తర్వాత ఆమెకు చదువు నేర్పించి ఆమెను ఒక టీచర్గా తయారు చేసి మరి ఆమెను ముందుకు తీసుకొచ్చి చదువు చెప్పించడమే కాకుండా ఆమెను ఒక టీచర్గా తయారు చేసి ఈరోజు ఇంతమందిని చదువుకోవడానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఆ చదువుల తల్లి సావిత్రిబాయి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ఏదైనా ఉంది అంటే చదువు చెప్పడం. ఈ గవర్నమెంట్ వచ్చిన కానుంచి మా వెంటబడి వాస్తవానికి మీరు మహిళల్ని కోటీశ్వరులు చేయడానికి ఏం చేయాలో అది ప్రణాళిక వేసుకోండి అని చెప్తున్నారు. మహిళలు లక్షాధికారులు కావాలి, సంపాదించాలి, మరి అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఎదగాలి, బిజినెస్ చేయాలి. కేవలం వంటింటికే కాదు, కేవలం ఇంట్లో ఉండుడే కాదు, వాళ్లకు శక్తి ఉంటుంది. ఈ దేశాన్ని ఏలింది ఎవరు? ఇందిరాగాంధీ గారు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనతోటి ఆడవాళ్ళను గౌరవించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం గారు ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి ఏర్పాటు చేసి మరి సబ్సిడీలు ఇప్పించి లోన్లలో కూడా వడ్డీ లేనటువంటి రుణాలు ఇప్పించి ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క మహిళా సంఘంలో ఉన్న సంఘానికి ఏదో ఒక పని ఉండాలి అనే ఉద్దేశంతో 17 రకాల వ్యాపారాలను గుర్తించడం జరిగింది. ఇట్లా రకరకాల వ్యాపారాలు వెతకడమే కాకుండా మీకు తెలుసు శిల్పకళా వేదిక శిల్పారామంలో మహిళా సంఘాల కోసం మరి మొన్ననే 9 కోట్లు ఇచ్చి అదంతా పాడుబడి ఉండే దాదాపు 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి గందరగోళంగా ఉంటే దాన్ని సీఎం గారు చూసి మొత్తం రిపేర్ చేసి మహిళా సంఘాలకు ఇస్తే వాళ్ళు తయారు చేసినటువంటి సరుకు అక్కడ అమ్ముకో. తెలంగాణ పేరు భారతదేశంలో ఎప్పుడు వినిపించే విధంగా జనవరి 3వ తేదీని సావిత్రి జ్యోతిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నియమించడం అంటే అది తెలంగాణ గర్వకారణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలం, సీతక్క గారి యొక్క ఆలోచన మేరకు అధికారికంగా మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా జనవరి 3వ తేదీని ఈ విధంగా చేయడం అంటే తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చాలా గౌరవపడుతున్నాం మేడం. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఒక విషయాన్ని తీసుకొని ముందుకెళ్తే అది క్షణాల్లో ముందుకెళ్ళిపోతుంది తప్ప ఎప్పుడు వెనకపోదు. అలాంటి శక్తి, యుక్తి, అలాంటి సాధకుడు ఎవరు ఉన్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే.
అంటే ఇంట్లో అమ్మగారు యొక్క ఆర్థిక శక్తిని కాపాడితే మొత్తం కుటుంబం అంతా బాగుంటుంది. అదే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో ఉన్న మహిళా శక్తులందరినీ ఆదుకోవాలి, ఎప్పుడు తోడుగా నీడగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా జనవరి 3వ తేదీన మీరందరూ ఎప్పుడు స్థిరస్థాయిగా మేమందరం గుర్తుపడే విధంగా, మేమందరం గర్వించదగ్గ విధంగా ఈ రోజును ఎంచుకున్నందుకు మంత్రి సీతక్క గారికి ఎప్పుడు తెలంగాణ మత్స్యకార కుటుంబాలన్నీ ఏకతాటిగా మీ వెంటగా, మీ తోడుగా, నీడగా ఉంటామమ్మా.